కాకినాడ అచ్చంపేట జంక్షన్ లో ఈ నెల 19వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టనున్న సిద్ధం సభను విజయవంతం చేయాలని వైసీపీ నాయకులు పుల్లా చందు పిలుపునిచ్చారు. అచ్చంపేటలో శుక్రవారం జరగబోయే ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సభకు కాకినాడ వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు శాసనసభ్యులు కురసాల కన్నబాబు, పార్లమెంటు అభ్యర్థి చలమలశెట్టి సునీల్ ఆదేశాల మేరకు సర్పవరం వైఎస్ఆర్సీపీ నాయకులు పుల్లా చందు ఆధ్వర్యంలో మేము సిద్ధమంటూ పిలుపునిచ్చారు. జరిగిన మీడియా సమావేశంలో సభను విజయవంతం చేయాలని వైఎస్ఆర్సీపీ నాయకులను కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు పుల్లా చందు, గ్రామ సర్పంచ్ శీలం చిన్న, ఉప సర్పంచ్ పుల్లా ప్రభాకర్, పుల్ల చక్రధర్, వాసంశెట్టి పోతురాజు, సవరం చిట్టిబాబు, సూరిబాబు, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. గత 10 రోజుల నుంచి కూడా ప్రతి ఇంటికి వెళ్ళి మరి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి అవకాశం ఇవ్వాలని, మద్దతు పలకాలని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి వారికి పాంప్లెట్ రూపంలో వారిని అందరినీ పలకరించడం జరుగుతూ ఉంది. మేము ముఖ్యంగా గమనించింది ఏంటంటే, స్వచ్ఛందంగా ప్రజలు మేము ఈ 5 సంవత్సరాల పరిపాలన కాలంలో మేము పొందినటువంటి మేము లబ్ధిదారుడైతే చాలు, పార్టీలు చూడడం, మతాలు చూడడం, వారి యొక్క యోగక్షేమాలే మాకు ముఖ్యమని చెప్పి మరి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు అవనివ్వండి, నవరత్నాలు అవనివ్వండి, ఇవన్నీ కూడా కొన్ని వ్యవస్థలు అవనివ్వండి, వాలంటరీ వ్యవస్థ అవనివ్వండి, సచివాలయ వ్యవస్థ అవనివ్వండి, ఇవన్నిటికి కూడా ప్రజలు మంచి సంతోషాలతో 5 సంవత్సరాలు కూడా పరిపాలన చాలా ఆమోదయోగ్యంగా జరిగిందని చెప్పి ప్రజలు ఆనందిస్తూ ఉన్నారు. ఈ యొక్క మేమంతా సిద్ధం సభకి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా తరలిరావడానికి సిద్ధంగా ఉన్నారు. రేపు జరగబోయే సభ చాలా ఒక జన సునామీని తరలిస్తూ ఉంది. రేపు సభను చూసిన తర్వాత మరి మిగతా పార్టీలు కూడా చాలా ఆందోళనకరమైన పరిస్థితిలో వెళ్ళడం ఖాయం. గౌరవ కాకినాడ రూరల్ శాసనసభ్యులుగా కురసాల కన్నబాబు గారు గెలుపు ఖాయం. రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారికి ఈస్ట్ గోదావరి నుంచి ప్రముఖ పాత్ర పోషించడం ఈ యొక్క సభే నాందని చెప్పి తెలియజేస్తూ, రేపు జరగబోయే సభకు మన గ్రామస్తుల నుంచి, మన గ్రామం నుంచి ఎక్కువ మంది పాల్గొనాలి. అలాగే వారందరికీ కూడా సదుపాయాలు కూడా గౌరవ శాసనసభ్యులు ఏర్పాటు చేయడం జరిగింది. రేపు మధ్యాహ్నం 3 గంటలకి మనం సభాస్థలికి చేరుకోవాలి. అక్కడి నుంచి సీఎం గారు ప్రసంగం అయిన వెంటనే మన గ్రామాన్ని ఆనుకున్నటువంటి మనం ఏర్పాటు చేసినటువంటి సౌకర్యాల ద్వారా మన గ్రామానికి చేరుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఈ యొక్క మేమంతా సిద్ధం సభని దిగ్విజయం చేయాలని చెప్పి కోరుకుంటూ, ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయం అయ్యే వరకు కూడా ప్రతి కార్యకర్త కూడా కష్టపడాలని చెప్పి పిలుపునిస్తాం.